ఉన్నా మీ అందరికీ వందనాలు. ముందుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంఘ కాపరికి సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడవచ్చిన వాక్యం ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1 నుంచి 6 వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకును కనుక అతని చేతిలో తప్పించుకుందునని అనుకుని లేచి 600 మందితో ప్రయాణమై మాయేకు కుమారుడు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు నొద్ద చేరగా అతడు అతని వారందరూ తమ కుటుంబ సమేతముగా కాపురముండరి. ఇశ్రాయేలురాలకు అహినోయాము, నాబాలు భార్య అయిన కర్మేలురాలకు అబిగలాయు అను అతనిద్దరు భార్యలు దావీదుతో కూడా ఉన్నరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు మానివేశాను. అంతటా దావీదు, నీ యొద్ద నేను ఈ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషుని అడగగా, ఆకీషు షిక్లాను గ్రామం ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి మరొక వాక్యం ధ్యానిద్దాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 అందరం కలిసి చదువుదాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన అంతటిని తిరిగి తెచ్చుకొనెను. కుమారులను రక్షించెను. కుమార్తెలేమి దోపుడు సేమ్యమి వారెత్తికిపోయిన అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించుకుందాం. మహా కనికరంగల తండ్రి, ప్రేమమేడు దయామేడు అయ్యా, ఇక పునరుద్ధరణ దినం తండ్రి, మొదటిసారిగా తండ్రి వేసే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యొక్క బిడ్డలతో తండ్రి వేసే ఆత్మతో అయ్యా మీరే మాట్లాడమని, కేవలం తండ్రి నన్ను తండ్రిని సిలువు సట్ను మెరుగుపరుచుకోమని, నోటిని ఒక బోరగా వాడుకోమని అయ్యా, ప్రతి ఆత్మ తండ్రి నీలో తండ్రి వర్ధిల్లింపజేయటకు సహాయం చేయమని అయ్యా. నాలో ఏ యోగ్యత లేనప్పటికీ తండ్రి, ఏ అర్హత లేనప్పటికీ దేవా తండ్రి, ఈ రీతిగా నన్ను తండ్రి బలపరుస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నీ ఆత్మతో నింపబడాలయా తండ్రి, ఏ ఆత్మ రక్షించుకోకూడదయా తగిన తండ్రి. రక్షించుకున్న ప్రతి బిడ్డ తండ్రి దేవా నీ వాక్యంతో తండ్రి మీరే క్లుప్తంగా మాట్లాడమని దేవా, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని, సమస్తము తండ్రి నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు కలగాలని కోరుకుంటూ ఒక ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం నుండి బైబిల్లో చివరి పేజీ అయిన ప్రకటన గ్రంథము 22:16 వరకు దావీదు గురించి లెక్కించబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు దావీదుని నేను దావీదు ఏరు చిగురు అని ప్రకటన 22:16లో ప్రసారం చేయడం, దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. దావీదు దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించిన తర్వాత దావీదుని దేవుడు వెంటనే రాజుగా చేయలేదు. కొన్ని దినాలు ఈ లోకంలో పరీక్షించబడ్డాడు. కొన్ని అనుభవాల గుండా దేవుడు నడిపించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించిన వెంటనే ఆయన రాజ్యంలోకి, ఆయన పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళాడు. కొన్ని దినాలు ఈ లోకంలో మనం శ్రమల గుండా, విశ్వాసం గుండా మనం పరీక్షించుకుంటూ అనుభవంలోకి తెచ్చినప్పుడు దేవుడు మనల్ని దేవుడు అనుకున్న డిజైర్ స్టాటస్ అంటే ఆయన అనుకున్న విధానానికి ఎప్పుడైతే మనం చేరుకుంటాం అప్పుడు ఆయన రాజ్యంలోకి మనం తీసుకెళ్తాం, లేదా ఆయన వచ్చినప్పుడు రాకల్లో ఎత్తబడతాం. ఆ విషయమే ఈ లోకంలో కొన్ని శ్రమలు మనం అనుభవించాలి. విశ్వాసిగా ప్రతి ఒక్క విశ్వాసి, దేవుడు రక్షించుకున్న ప్రతి విశ్వాసి
శ్రమల గుండా వెళ్ళవలసిందే. ప్రతి శ్రమను దేవుడే మనకి అనుకూలంగా అనుభవించడానికి ఇస్తాడు. ఆ శ్రమలు తప్పించుకోవడానికి ఏ విశ్వాసి వెతకూడదు. ఈ శ్రమలు మనకి దేవుడు ఇచ్చిందంటే మనం దాన్ని అనుభవించవలసిందే. దేవుని అడగాలయ్యా, ఏ రీతిగా ఈ శ్రమను మనం అనుభవించాలి, ఏ రీతిగా ముందుకు సాగాలని ఆయన చిత్తం కనుక్కుని ముందుకెళ్ళాలి. ఈ విషయంలో దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే ఆయన మనసులో అనుకున్నాడు అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయంలో మొదటిగా సౌలు దావీదుని హతం చేయడానికి అసూయతో ఉన్నప్పుడు ఈ దేశం నుండి తప్పించుకుని ఫిలిష్తీ దేశం వెళ్ళిపోదామని ఒకసారి మనం ధ్యానిద్దామా. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులను నన్ను వెతుకుట మానుకును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకుని మనసులో అనుకున్నాడు. సౌలుదే తప్పించుకుందామని సొంత నిర్ణయం తీసుకున్నాడు. ద్వారా ఒక నిర్ణయం ద్వారా ఎన్నో కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు శోధనలు వస్తున్నప్పుడు మన నిర్ణయం కూడా దేవుని ఆనుకుని దేవుని చిత్తం కనుక్కొని తీసుకోవాలి. దావీదు యొక్క జీవితంలో చిన్నటప్పుడు చాలా పరిశుద్ధంగా జీవించాడు. ఎట్లా అంటే రహస్యంగా దేవుణ్ణి సేవించాడు, అతి పరిశుద్ధంగా జీవించాడు రహస్య జీవితంలో. దానికి కానీ దేవుడు బహుజనుల ఎదుట సమాజం ముందు మంచి ఘన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ విషయమే మనం గొలియాతు గురించి తెలుసుకోవచ్చు. అప్పుడు చిన్నటప్పుడు దావీదు చాలా దేవుని రహస్యంగా సేవించినందుకు గాను అందరి ఎదుట, ప్రజలందరి ఎదుట బహు ఘన విజయం దయచేశాడు. రెండో విషయం కూడా ఉంది, రహస్యంగా పాపం చేశాడు, అందుకు గాను బహిరంగంగా అవమానం పొందుకున్నాడు. రెండు విషయాలు మనం దావీదు విషయంలో చూసుకోవచ్చు. మనం కూడా ఎప్పుడైతే రహస్యంగా దేవుణ్ణి కొనియాడతామో, సేవిస్తామో, జనుల ఎదుట, అందరి ఎదుట మనకి గొప్ప విజయాన్ని, గొప్ప నాయకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సౌలు దావీదుని దురాత్మ చేత చంపడానికి అసూయ పుట్టి సౌలుని చంపడానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. ఈ విషయంలో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో సౌలు ఏ ఆత్మ కలిగి ఈ రీతిగా దావీదుని చంపాలని చూస్తున్నాడో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. దానికి ముందు అందరూ దావీదుకి 10,000 మంది, సౌలుకి 1,000 మంది అని కొని పాడుతూ ఉంటారు. ఆ విషయంలో సౌలు 1,000 కొద్దియో, దావీదు 10,000 కొద్దియో శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నున్నందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 మంది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిసి రాజ్యము పాడేరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోలేదు కనుక అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలుకి దావీదు మీద విషపు చూపు కలిగింది, అసూయ పుట్టింది. కేవలము రాజ్యం తప్ప ఏం లేదే అని. సౌలు దేవుడి చేత అభిషేకించిన వ్యక్తే, కానీ దేవుడిచ్చి నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టి లోకం వైపు చూసి కేవలం దావీదుని హతం చేయడానికే ఒక గురిగా పెట్టుకుని తన యొక్క జీవితాన్ని లాస్ట్ వరకు చూస్తే ఎంతో పతనంగా, ఎంతో అల్లకొల్లంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అభిషేకం పొందినప్పుడు చాలా ప్రతిష్టంగా ఉన్న సౌలు కడా వరకు చూసినప్పుడు అతని జీవితం చాలా పతనమైంది. నువ్వు నేను కూడా రక్షించబడినప్పుడు ఎంత శ్రేష్టంగా దేవుణ్ణి ఆరాధిస్తామో కడపడి వరకు కూడా అదే శ్రేష్టత, అదే రక్షణ, అదే అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ సౌలు అలా చేయలేదు. ఎంతో దానికి గాను చాలా పతనాన్ని, నష్టాన్ని తెచ్చుకున్నాడు. మనం మొదటగా దావీదు గురించి ధ్యానిద్దాం. ఇక్కడ దావీదు రక్షించబడిన వెంటనే దావీదుకి శ్రమలు రాలేదంటారా? శ్రమలు అనుభవించలేదంటారా? చాలా శ్రమలు వచ్చినాయి దావీదుకి, చాలా కష్టాలు వచ్చినాయి.
మనలాగా చాలా అనిపించాడన్నమాట. చాలా కష్టాలు అనిపించినప్పుడు ప్రతి విషయంలోనూ దేవునికి హృదయానుసారుడిగా, దేవునికి ఇష్టడిగా దీవించుకుంటూ వచ్చిన దావీదు ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుని నిర్ణయం అనుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దానికి గాను ఎంతో గొప్ప గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నాడు. మన మనుషులను నమ్ముకుంటే ఎన్నో కష్టాలు, శోధనలు, వేదనలు వస్తాయి. మన మనసు గురించి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా లెక్కించబడి ఉంటుంది. సామెతల గ్రంథము, తన మనసుకు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానము ప్రవర్తించేవాడు తప్పించుకును. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఇక్కడ దావీదు తన మనసుని నమ్ముకుని ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు అన్నమాట. జ్ఞానంగా ప్రవర్తించాలి. ప్రతి విషయంలో జ్ఞానం కలిగి దేవుణ్ణి అడగాలి. మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవా ఇది నీ చిత్తం అని కనుక్కోవాలి. పాత నిబంధన కాలంలో అయితే ఏమన్నా నిర్ణయం తీసుకునే ముందు మనం ఆలోచించినప్పుడు ఫస్ట్ యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడు ఏఫోదు ధరించి అప్పుడు దేవుడు మందసం దగ్గరికి వెళ్ళి యాజకుడు విచారణ చేసేవాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మనం సొంత నిర్ణయాలు తీసుకుని దేవుడిని అడిగితే దేవా ఇది నీ చిత్తమా, ఇది చిత్తంలో ఉందా అని అడిగితే తప్పకుండా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆ దేవుడిచ్చే సమాధానం బట్టి మనకి ముందుకే సాగొచ్చు జీవితంలో. కానీ దావీదు ఇక్కడ నిర్ణయం తీసుకున్న ముందు దేవుని చిత్తాన్ని కనుగోలేదు. సొంత నిర్ణయం వల్ల చాలా నష్టాన్ని, చాలా వేదనని తెచ్చుకున్నాడు. గొలియాతుని చంపక ముందు దావీదు దేవుడి మీద చాలా విశ్వాసం కలిగి విశ్వాస వీరుడిగా ఉన్నాడు. అప్పుడు ఈ రీతిగా అంటాడనమాట దావీదు, జీవము గల దేవుని సైన్యములకు అధిపతికు యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండగా ఈ సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అని సవాలు విసిరి దేవుడి మీద విశ్వాసం ఉంచి గొలియాతుని చంపిన దావీదు ఇప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోయాడు. చాలా వేదనకు, శోధనకు, చాలా నష్టాన్ని తెచ్చుకోవడానికి వచ్చాడు. కేవలం విశ్వాసం సన్నగిల్లడం వల్ల. నీవు నేను కూడా అనేక సార్లు శ్రమలు, కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు రక్షించబడ్డ మనము విశ్వాసంలో దృఢత్వం కలిగి ఉండాలి. సన్నగిల్లిపోకూడదు. ఇక్కడ దావీదు చాలా సన్నగిల్లిపోయి విశ్వాసంలో మనిషిని ఆనుకున్నాడు. మనుషుడైన ఆకీషుని మీద ఆనుకున్నాడు. తద్వారా చాలా వేదన అనుభవించవలసి వచ్చిందన్నమాట. ఆకీష్ రాజు దగ్గరికి ఇది మొదటిసారి వచ్చారనుకున్నారు, రెండోసారి వచ్చారనుకున్నారు మీరు? మీకు ఐడియా ఉందా? ఆకీష్ రాజు దగ్గర దావీదు ఎన్నిసార్లు వచ్చాడు? ఇది రెండోసారి రావడం. మొదటిసారి వచ్చినప్పుడు ఒక వెర్రివాణ్ లాగా, ఒక పిచ్చివాణ్ లాగా యాక్టింగ్ చేస్తారన్నమాట. ఆ విషయం ఒకసారి మనం ధ్యానిద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుండి 14 వరకు ఒకసారి మనం ధ్యానిస్తే దావీదు మొదటిసారి ఆకీష్ దగ్గర వచ్చినప్పుడు దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము నేనే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజులు కాడా? వారు నాట్యమాడుచు గానం చేయొచ్చు. సౌలు చేయననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చునివే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఆ మాటలు తన మనసు ఉంచుకొని గాతు రాజైన ఆకీషుకు భయపడిను. కాబట్టి దావీదు వారి ఎదుట తన శరీరం మార్చుకొని వెలివాని వలె నటిస్తూ ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, తన గడ్డ మీద నేను అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి శాస్త్రాలు చేయొచ్చు వచ్చాను. కావున ఆకీష్ రాజు, మీరు చూచింది కదా, వానికి పిచ్చి పట్టి ఉన్నది, నా యొద్దకు నీవు ఎందుకు తీసుకొచ్చిరని ఈ పిచ్చి చేష్టలు చేయు వాడితో నాకేం పని అని, చేష్టలు చేయు వాడితో నాకేం పని. ఇక్కడ దావీదు ఒక ఆకీషుకి భయపడి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. యాక్చువల్లీ దావీదు యుద్ధవీరుడు, మహా
మంచి బలవంతుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి. కానీ సౌలుకు భయపడి ఇక్కడ ఆకీష్ దగ్గరికి వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఇట్లా పిచ్చివాణంగా నటించాడు. అదే ఆకీష్ దగ్గర పర్మనెంట్గా సొల్యూషన్ దొరికిందని అనుకోలేదు. అందుకే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము ఈ విషయంగా రాశారు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము ఆకీష్ దగ్గరికి మొదటిసారి వెళ్ళినప్పుడు రాసిన కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును. మొదటిగా చూస్తున్నాడు, దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివానిగా ప్రవర్తించి అతని చేత వెలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇట్లా ఇక్కడ ఒక వెర్రివానిగా నటించిన అప్పుడు అర్థమైందన్నమాట దావీదికి, ఆకీష్ దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ లేదు, మనం తప్పించుకోవడం వేరే మార్గం లేదు అని. అప్పుడు కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా ప్రభువు నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు, ఇంత నేను మనవి చేస్తున్నాను. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేదును. ఇంత విశ్వాసం కలిగిన దావీదు ఇంత గొప్పగా అంటే, నీవే తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే క్షేమాధారం లేదు అని ఇంత గొప్ప విశ్వాసం కలిగిన దావీదు సన్నగిలిపోయాడు విశ్వాసంలో. దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడతాడు. ఇదే కీర్తన గ్రంథం 34:19-20లో కూడా విశ్వాసం కలిగి ఈ రీతి చెప్తాడంటే, ఇప్పుడు ధ్యానించుకున్న కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19-20లో కూడా ఈ రీతిగా అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని యెహోవాను విడిపించును. ఆయన వారి ఎముకలన్నీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దావీదుకి తెలుసు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చాలా మనం దేవుని రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనకు వచ్చే ఆపదలు ఈ లోకంలో అనేకములు ఉంటాయి. వాటన్నిటిని దేవుడే మనల్ని కాపాడుతాడు. మనకు క్షేమాధికారము దేవుడే. దేవుడు తప్ప ఇంకెవరు మనకి క్షేమమును, దయను, సంకల్పం ఎవరు ఇయ్యరమాట. అంత విశ్వాసం కలిగిన దావీదు ఇక్కడ దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తం కనుక్కోకుండా తనకు తానుగా నిర్ణయించుకుని తన మనసును నమ్ముకుని ఎన్నో శోధనలు, భయంకరమైన మాటలు మాట్లాడతాడు. ఇక్కడ ఒక 5 మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఆకీష్ దగ్గర. సొంత నిర్ణయాలు తీసుకుని దేవునికి వ్యతిరేకంగా ఎవరుగా దేవునికి దాసుడు ఉండవలసిన దావీదు మొదటిగా ఒకసారి మళ్ళా ధ్యానిద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో, అంతటా దావీదు రాజ్యపురమందు నీ యొద్ద నీ దాసుడైన నేను నీ దాసుడే నేను. మనం దాసత్వం ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి. కానీ ఇక్కడ దావీదు మనిషిని నమ్ముకుని నీ దాసుడే నేను అంటాడు. 2వ మాట ఇదే 5వ వచనంలో, ఒక పట్టణం నాకు ఇవ్వని బెగ్గింగ్ అడుక్కోవడం, ఒక స్థలం నాకు ఇప్పించి అంటాడు. ధ్యానిద్దామా? కాబట్టి పట్టణములో ఒక దాని యందు నేను కాపురం ఉన్నటకు ఒక స్థలము ఇప్పించమని, ఒక స్థలం ఇప్పించు ఆకీష్ అని అడుగుతాడు. అడుక్కోవడం. 3వది, దేవుని అనుగ్రహం పొందవలసిన దావీదు మనిషిని అనుగ్రహం మీద ఆధారపడతాడు. చూద్దామా? ఇదే 5వ వచనంలో ఉంటుంది. మనుషుల అనుగ్రహం, దేవుని అనుగ్రహం కావాలి మనకి. మనుషుల అనుగ్రహం అంటాడు. నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే, మనకు అనుగ్రహం కావాల్సింది ఎవరిది? దేవుంది. దేవుని అనుగ్రహం కావాలి. మనుషుల అనుగ్రహం కొంతకాలమే. వాళ్ళ మన దగ్గర ఏమన్నా ఆశిస్తేనే అనుగ్రహం అడుగుతారన్నమాట. మన లోకంలో మనకి నశించడానికే చూస్తారు, నశింపజేయడానికే చూస్తారు తప్ప వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలన్నీ కేవలం మనని తోడడానికే చూస్తారు, దేవునిలో ఇచ్చించడం కాదు. మనం పొందుకోవాల్సిన అనుగ్రహం దేవుని పొందుకోవాలన్నమాట. మరొకటి, దేవునితో సత్సంబంధం కోల్పోయి 16 నెలలు చాలా నరక వేదన అనిపిస్తాడు అనమాట. ఈ విషయం కూడా ఇదే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు, అనగా 1 సంవత్సరం 4 నెలలు 16 నెలలు. వారిలో బయలుదేరి ఇక్కడ 1 సంవత్సరం 4 నెలలు అనగా 16 నెలలు దేవునితో సత్సంబంధం, ప్రేమండ్రగలు కోల్పోయి ఒక మనిషిని నమ్ముకుని, లోకాన్ని నమ్ముకుని చాలా వేదనకు, చాలా శోధనకు గురవుతాడు అన్నమాట దావీదు. అలాగే మరొక విషయం, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం 10-11లో ఇష్టం వచ్చినట్టు అందరినీ
హత్య చేసుకుంటా, చంపుకుంటా, ఇంకా ఆయనకి ఏం పని లేదు, ఇంకా దేవుని ఆధారపడలే కదా, మనిషిని నమ్ముకున్నాడు కదా, అబద్ధాలు చెప్పుకుంటా పోతారన్నమాట. ఒకసారి చూద్దామా? ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో త్వరపడితరా అని ఆకీషు అడుగుతాడు దావీదుని. కానీ దావీదు యోధ దేశమునకు హల్మీయుల దేశమునకును కీనీయుల దేశమునకును దక్షిణముగా మేము ప్రదేశం త్వరపడితే ఉంటాడు. ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ దావీదుని ఆకీషుని అడిగినప్పుడు యుద్ధం చేసినకి వెళ్తారు, జ్వరపడతారు అంటే అవునని అబద్ధం చెప్తారు. యాక్చువల్లీ యుద్ధం చేసింది దాని ముందు ఉంటుంది. ఆయన అమాలేకుల్ని, గెజీరియల్ని వాళ్ళ యుద్ధం చేసి అలా దగ్గర వాళ్ళని హతం చేసి వస్తాడు. కానీ ఆకీషుకి అబద్ధం చెప్తారన్నమాట. నేను యూదా దేశంలోకి వెళ్ళాను, అక్కడ దావీదుకి తెలుసు దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదని. యాక్చువల్లీ సౌల్ని అభిషేకించిన దేవుడు అని తెలిసి ఆయన ముట్టుకోకుండా దూరంగా పారిపోయాడు. దావీదు చంపగల శక్తి ఉన్నా సరే దేవుడు అభిషేకించిన వ్యక్తులను, ప్రజలను ముట్టకూడదని దావీదు తెలుసు కాబట్టి దావీదు ఇక్కడ తప్పించుకుని. కానీ ఆకీషుకి మాత్రం ఏం చెప్తున్నా అంటే, నేను నిజంగా వాళ్ళని సంపోజ్ చేశాను అని. పిల్లలేమి పెద్దలేమి అక్కడ అమాలేకుల్ని, గేజీలని ఇష్టం వచ్చినట్టు చంపుకుంటూ వచ్చేస్తారన్నమాట. ఒక అవగాహన లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. దేవుని చిత్తాన్ని కనుక్కోగలేదు. సొంత నిర్ణయం వల్ల ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆకీషు దావీదుని బాగా నమ్మాడు, రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాడు. ఈ తర్వాత సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి దండ ఎత్తడానికి కబురు వస్తుంది. అప్పుడు దావీదుని ఆకీషు రమ్మండగా దావీదు రెడీ అయి ఉంటాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధానికి దావీదు రెడీ అయినప్పుడు వాళ్ళందరూ ఎవరైతే ఆకీషు యొక్క సేవకులు, సర్దారులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారంటే దావీదుని యుద్ధానికి రావద్దు అని అంటూ ఉంటారు అన్నమాట. దావీదు వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఎవరైనా పాపంలో పడినప్పుడు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మనం పాపం చేయలేము. ఈ విషయమే దేవుని బిజము, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. రక్షించబడ్డ ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని బీజము, దేవుని ఆత్మ హృదయంలో ఉంటుందన్నమాట. మనం పాపం చేయడానికి పూనుకున్నా 1-2 సార్లు చేయగలుగుతాం. కంటిన్యూస్గా పాపం చేయలేము అన్నమాట. ఇక్కడ దావీదు కూడా అదే విషయంలో దావీదుతో కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే మొదటగా ఒకసారి వాక్యం మనం ధ్యానించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన విశ్వాసంలో మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడు మనము అనుకోనిసార్లు పాపం చేయొచ్చు, కానీ కంటిన్యూగా పాపం చేయలేము. దేవుని బిజము, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఇక్కడ దావీదులో కూడా దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని, సౌల్ని చంపడానికి పూనుకోలేదు. మన హృదయంలో దేవుని వాక్యము నిలకడగా ఉంది. మన యొక్క జీవితంలో కూడా దేవుని బిజము, దేవుని వాక్యము, దేవుని ఆత్మ కంటిన్యూస్గా ఉంటుంది. మనం 1-2 సార్లు పాపం చేసిన దేవుడు ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. మనము చేస్తున్నది తప్పని అంతరాత్మ శోధిస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క దావీదు యొక్క స్థితి కూడా ఈ రీతిగా అయిపోయింది. ఎట్లా అంటే ఆకీషు యుద్ధానికి పిలుస్తున్నాడు, దావీదు రెడీ అయిపోయాడు. దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు. ఎట్లా అంటే ఆ సైన్యం ద్వారా ఎవరైతే దావీదుకి ఎగనెస్ట్, ఎవరు? ఫిలిస్తీన్లు, గాతు పట్టణానికి చెందిన వాళ్ళందరూ శత్రువులు. ఆ శత్రువుల దగ్గరే ఇక్కడ నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళందరితో మాట్లాడతారన్నమాట. దావీదు యుద్ధానికి వస్తే మేము యుద్ధం చేయము. దావీదు చాలా యుద్ధ వీరుడు, ఆయన ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళి కంపల్సరీ అక్కడ మారిపోతాడు అని వాళ్ళందరి హృదయంలో భయం ఉంటుంది. ఆ విషయంలో ఆకీషుకి చెప్తారు. ఆకీషము దావీదుని చాలా నమ్ముతాడు అన్నమాట. ఒక రైట్ హ్యాండ్ పెట్టుకున్నాడు. అడిగితే యుద్ధం చేస్తారా మీరు అంటే చేశాము అని చెప్తాడు. వాక్యాలు మనం చూస్తాం కదా. మీరు 27వ అధ్యాయము 10-11లో మీరు దండ ఎత్తారా ఇది యూదుల దేశం అంటే, అవును యూదుల దేశం దండ ఎత్తాను, వాళ్ళందరినీ చంపేసాను అనగానే దావీదు మీద నమ్మకం వచ్చింది ఆకీషుకి. కానీ ఇక్కడ వాళ్ళ ప్రజలు, వాళ్ళ సర్దారులందరూ
దావీదుని రావద్దని చెప్తా ఉంటారన్నమాట. దావీదు అడుగుతాడు, మీకు నేను వ్యతిరేకంగా నాలో తప్పేమైనా కనిపిస్తుందా అని అడుగుతాడు. ఈ విషయమే మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనంలో ఆకీషుని అడుగుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 8వ వచనంలో, దావీదు, నేను ఏం చేసి తిని నైలునవాగు రాజా, నీ శత్రువుల యుద్ధం చేయటకు నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చి తినని దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యొద్ద తప్పేం కనపడని ఆకీషుని అడిగాను. ఆకీషుని అడుగుతానమాట, నన్ను ఎందుకు రావద్దన్నారు ఆకీషు అని అడిగినప్పుడు ఆకీష్ రాజు చెప్తాడు, ఈ ప్రజలు ఈ యొక్క నా సైన్యము ఒప్పుకున్నట్లేదు, నువ్వు తిరిగి నీకు ఇచ్చిన శిక్లా దేశంను గెలుపో, ఆ గ్రామం గెలుపు అంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుడు ప్రతి ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తారన్నమాట. మార్గము మంచిగా అనిపించవచ్చు, కానీ తుదకు కొన్ని మార్గాలు మరణం దారి తీస్తాయన్నమాట. ఇక్కడ దావీదు కూడా వారితో పాటు వెళ్ళి ఆ యుద్ధంలో పొందుకుందాం అనుకుంటాడు. ఆ యొక్క విషయంలో ఆ యొక్క మార్గము తీసుకున్నప్పుడు అది చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ విషయమే మొదటి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈ రీతిగా ఉంటది అనే విషయంలో మనం ఒకసారి ధ్యానిద్దాం. ఒకటి ఎదుట సరైన మార్గం కనబడును, అయితే అది అది మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన దేవుడు చూస్తలేదే, మనం ఈ మార్గం మాన ఉంది వెళ్ళిపోవచ్చాం, కానీ ఆ తీసుకున్న నిర్ణయము మరణం దాకా వెళ్ళిపోతుంది. మనల్ని నిత్యరాజ్యం చేర్చకుండా సాతాను మనల్ని ఎంతగా అంటే మరణానికి దారితీస్తారన్నమాట. ఇక్కడ దావీదు విషయంలో కూడా అదే జరిగింది. కానీ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏ రీతిగా వాడు సర్దారులను వాడుకుని నువ్వు చేస్తున్న తప్పు అని. అప్పుడు దేవుని కృప దావీదుని ఆవరించి దావీదుకి ఇప్పుడు తనను తాను తెలుసుకుంటాడు అనమాట. ఒక్కసారి మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, దావీదు యుద్ధానికి రెడీ అయినట్టు మనం ఒకసారి ఈయన గురించి తెలుసుకుందాం. మన యోనా అందరికీ తెలుసు కదా. యోనా అతను ప్రయాణమైనప్పుడు టర్కిష్కి ప్రయాణం అవుతాడు. యాక్చువల్లీ దేవుడు అతనికి చెప్పింది నినివే పట్టణానికి వెళ్ళమని. ప్రశాంతంగా వాడెక్కి పడుకుంటాడు. కానీ అక్కడ దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ప్రకృతిని వాడుకుంటాడు. భయంకరమైన తుఫాన్. అలాగే దేవుని బిడ్డలు త్రోవ తప్పినప్పుడు వాళ్ళ మార్గాలు సరళం చేయడానికి దేవుడు ప్రకృతిని వాడుకోవచ్చు, మనుషులను వాడుకోవచ్చు, జంతువులను వాడుకోవచ్చు, సమస్తం ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా సర్దారుని దేవుడు వాడుకున్నాడు. దావీదుకి ఇప్పుడు తను తగ్గింపుతనం వస్తుందన్నమాట. ఎట్లా అంటే తిరిగి ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం ధ్యానిస్తే, దావీదు జనులను 3వ దినమందు చిక్కులకు వచ్చింది. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశమందును చిక్కులకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరినీ తెరబెట్టుకొని చంపగా వాడిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉన్నట్టు తమ భార్యలను కుమార్తెను జరుగునికి కొనుక్కోబడి ఉండి చూసి ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోయినందున బిగ్గరగా ఏడ్చింది. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు ఇద్దరు ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఎంతమంది యుద్ధానికి అమాలేకులు వాళ్ళని తిరిగి దండెత్తారు. దావీదుకి ఇచ్చిన ప్రాంతం ఏంటి? సిక్లాగు ప్రాంతం. ఆ ప్రాంతంలో దండ ఎత్తి మొత్తం అక్కడంతా మంటలు చేర్చి బ్రతుకుండగానే వాళ్ళని ఎవరిని చంపకుండా వాళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారన్నమాట. అమాలేకులు, గెజీరీలు ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ. ఇక్కడ దావీదుకి ఏది ఉండదు, మొత్తం జీరో అయిపోతుంది. మొత్తం అంతా ఆయనకి ఇచ్చిన పట్టణాన్ని మొత్తం నాశనం చేసేస్తారు. మొత్తం అంతా అసలు ఏమి లేకుండా అయిపోతుంది. అది కాకుండా దావీదుకు తోడుగా ఉన్న 600 మంది సైన్యం ఏర్పడతారు కదా. వీళ్ళందరూ సౌలుకి
వ్యతిరేకం అన్నమాట. వాళ్ళందరూ దావీదు యొద్దకు చేరతారు. దావీదు వాళ్ళందరినీ 2వ సమూయేలు గ్రంథం ఉంటుంది, యుద్ధ వీరులుగా 30 మంది యుద్ధ వీరులుగా చేస్తారన్నమాట. వీళ్ళందరూ మంచి బలాశూరులు, యుద్ధం కలిగిన వారు. వీళ్ళందరూ ఏమవుతారంటే ఇప్పుడు దావీదుకి వ్యతిరేకంగా తయారవుతారు. ఇప్పుడు దావీదుని చంపడానికే చూస్తారన్నమాట. చూద్దాం ఒకసారి. దావీదు 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రివ్వి దావీదుని చంపుదామని రండని వారు చెప్పుకొనగా, ఇక్కడ దావీదుని చంపడానికే నమ్ముకున్న సైన్యము వాళ్ళు ఎవరైతే వాళ్ళు తోడుకుంటారో వాళ్ళే ఎగెన్స్ట్ అయిపోయారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అటు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికైనా వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడు. నమ్ముకున్న జనాలు ఆయన చంపడానికి చూశారు. ఆయన ఎంత ఇష్టపడి వచ్చిన ఆకీష్ రాజు కూడా ఆ యుద్ధానికి రాకుండా ఆ ఊరి నుంచి మళ్ళా సిక్లా గ్రామం పంపించేసాడు. ఆయన దగ్గర ఏదీ లేదు, జీరో అయిపోయాడు. ఇక ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా ఈ సమయంలో మంచి స్నేహితుడు వాక్యము బలపరిచి అప్పుడు ధైర్యం తెచ్చుకున్నమాట. ఇదే ఒక అధ్యాయంలో 6వ వచనం ముందుకెళ్తే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, వచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని, తండ్రి నీవు దీర్ఘశాంతం కలగ దేవుడు కదా అయ్యా, నీ కృపా సత్య సంపూర్ణము నా పైన ఉంచావా దేవా, నా దోషము నన్ను బావుగా కడుగు తండ్రి, కేవలము నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను అయ్యా, నా సొంత ఆలోచనతో నాకు మనసును నమ్ముకున్న హృదయాన్ని నమ్ముకుని నీకు విరోధంగా జీవించానని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేశాడనమాట. అయితే ఈ వాక్యం బలపరచక ముందు ఈయనకు ఒక స్నేహితుడు గుర్తొచ్చాడనమాట. ఆ స్నేహితుడి గురించి మనం తెలుసుకున్నాం. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో మంచి స్నేహితుడు ఉంటాడు ఈయనకు, సౌలు కుమారుడు. 17వ వచనంలో, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నీకు సహకారి అవుదును, నా తండ్రి అయిన సౌలు నాకు తెలుసుకుంటూ అతనితో చెప్పిన దేవుని బట్టి అతను బలపరిచెను. మన యొక్క జీవితంలో కూడా దేవుని వాక్యం బట్టి బలపరిచే స్నేహితులే మనకు ఉండాలి. మనం స్నేహం చేసే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. మన లోక స్నేహము నాశనానికి దారితీస్తుంది. మన యొక్క స్నేహము దేవుని వాక్యం బట్టి బలపరిచే రీతిగా ఉండాలి. ఇక్కడ దావీదుకి స్నేహితుడు గుర్తొచ్చాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు అతని యొక్క కష్టమును నష్టమును తీసివేశాడు. నా యొక్క జీవితంలో కూడా ఒక 18 సంవత్సరాల క్రితం నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నా ఉన్నప్పుడు చాలా శోధనలు వచ్చినాయన్నమాట. నా కుటుంబీకులే నన్ను తక్కువ చేసి ఎంత అంటే మరీ హీన స్థితిలో వచ్చారు. ఒకసారి ఆ వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 4-5 వచనాల్లో, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరి అయినను నమ్మకుడి, నిజముగా ఏ సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కంపముంచును, తన పొరుగువాడు కొండెములు చెప్పుడికే తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువాని వంచుచు అబద్ధములాడుతూ తన నాలికను అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో నేను కూడా ఈ యొక్క సిచ్యువేషన్ గుండా ఒక 18 సంవత్సరాల క్రితం వెళ్ళాను అనమాట. నేను ఇంకా చావుకు చేరువైపోయాను. ఆ రీతిగా నా కుటుంబంలో నాకు అంత వేదన శోధన వచ్చింది. అప్పుడు దేవుడు బలపరిచే వాక్యం నన్ను మాట్లాడింది. అన్నిటితో నైటు 12:30 టైంలో ఇక చచ్చిపోదాం అన్న సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు ఎందుకో బైబిల్ తీసుకుని తలకి పెట్టుకుని వాక్యం చేయడం, దానియేలు గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దానియేలు ఈ రీతిగా బలపరిచాడో నన్ను కూడా దేవుడు బలపరిచాడు అన్నమాట. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆ దినాన
దానియేలు గ్రంథము 18వ అధ్యాయం 10వ అధ్యాయం 19వ వచనం. నువ్వు బహు ప్రియుడవు, భయపడకుము, భయపడకు, నీకు శుభమును శుభము, కాగా ధైర్యం తెచ్చుకొని తెచ్చుకును అని నాతో చెప్పాను. దేవుడు నన్ను బలపరిచి, నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నానని ఆ దినాన్న నాతో మాట్లాడకు గాను ఈ దినం నేను నీ ముందు నిలబడగలిగాను అనమాట. ఆ రోజు దేవుడు ఆ వాక్యంతో నాతో మాట్లాడకపోయి ఉంటే ఈరోజు మీ వచ్చి నేను ఈ రీతిగా బతికి సజీవ లెక్కలుండి మిమ్మల్ని ఈ రీతిగా దేవుని యొక్క సువార్తను పరిచయం చేసే ధన్యత నాకు దొరకపోయేదే కాదమ్ము. ఇక్కడ దావీదు కూడా ఆ సిచ్యువేషన్కి వచ్చేసాడు. ఆ నమ్ముకున్న ఆ సైన్యము నా అనుకున్న వారే అతను చంపడానికి పన్నాగం పన్నారు. అప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు సమస్తము అతను తిరిగి పొందుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 18-19. ఇలాగున్న దావీదు అమలేకీయుల దోసుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చాను. మరి ఒకడు తన ఇద్దరు బాలను రక్షించును. కుమారులేమి కుమార్తెలేమి దోపుడుతోమేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిని కొద్దిదేమి గొప్పదేమి ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును దేవుణ్ణి అడగగానే దావీదుకి సమస్తము దేవుడు సమకూర్చాడు. నీవు నేను కూడా అయ్యా ఆత్మతో మన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నా సరే తిరిగి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశానని దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దావీదుకి ఏ రీతిగా సమస్తము సమకూర్చాడో మనకు కూడా సమస్తము సమకూర్చా. అది కాకుండా ప్రతి ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఆశీర్వాదం ఏ రీతిగా పొందుకోవాలి, ఆత్మతరం సంబంధమైన ఆశీర్వాదం విషయమై ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో దేవుడు తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. అంతగా ఆశీర్వదించడం ఒకసారి మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులుగాను అధికారులుగాను సంఘం ద్వారా తన యొక్క నానా విధముల జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించును సమస్తమును సృష్టించిన దేవుని యందు ఘోరకాలం అదేనా. ఎఫెసీయులకు రాసిన మొదటి అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందలి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. మనకు ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహిస్తారన్నమాట. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఏ రీతిగా దావీదు జీరో అయినప్పుడు దేవుణ్ణి కొనియాడి, అయ్యా నీకు విరోధంగా నేను చేసిన పాపాన్ని బట్టి ఒప్పుకున్నాడో దేవుడు మనకి ఆయన స్తుతించబడినప్పుడు, ఆయన కొనియాడినప్పుడు తప్పక పరలోకమైన ఆశీర్వాదము, ఈలోక ఆత్మ ఆశీర్వాదం దేవుడు తప్పక అనుగ్రహిస్తారన్నమాట. మరొక విషయం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ సమస్తము మనం పొందుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించడానికి దేవుడు వెనక తీరేలేదు. నీ నానా పాపాల కొరకు మనము అనుభవించాల్సిన శిక్షను దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించున్నాడు. మన అందరి కొరకు ఆయనను అప్పగించను. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు మనకెందుకు అనుగ్రహం సమస్తం అనుగ్రహిస్తాడు మనకి. మనము నమ్మకము కలిగి విశ్వాసం కలిగి దేవుణ్ణి కొనియాడినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ప్రతి ఒక్క ఆశీర్వాదము సమస్తము ఏ రీతిగా దావీదుకి సమస్తము సమకూర్చాడో. ఫస్ట్ అయితే దావీదు దేవుడి మీద విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాసం సన్నగిలిగి తను ఒక మనిషిని నమ్ముకున్నప్పుడు ఎంతో జీవితంలో నష్టం తెచ్చుకున్నాడు. తనకిచ్చిన ఒక పట్టణము కాలిపోయింది. తన సొంత భార్యలు, కుమార్తె అందరూ కొనిపడిపోయారు. వేరే ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అమాయకులు ఎవరైతే ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఏమీ లేకుండా మొత్తం కాల్చివేశారు. అతని దగ్గర ఏం లేదు. అతను నమ్ముకున్న ఒక సైన్యము అతనికి వ్యతిరేకంగా తయారయ్యారు. యుద్ధానికి అతను చంపడానికే ఆయన రెడీ అయినప్పుడు దావీదు విశ్వాసం కలిగి తిరిగి
పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సమస్తము తిరిగిచ్చాడు. నా జీవితంలో కూడా కొన్ని సంఘటనల విషయంలో కొన్ని విషయాల్లో దూరం అయిపోయాము. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తిరిగి దావీదు వలె నువ్వు కూడా ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఆయన కన్నీటితో అయ్యా నీ చిత్తమే కనుక్కొని వెళ్తాను అడిగితే కంపల్సరీ దేవుడు మనకి సమస్తము సమకూరుస్తాడు. ఈ చిన్న పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా సంతోషంగా హల్లెలూయా. చాలా అద్భుతమైన వాక్యము. ఒక మనిషి జీవితము ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దేవుని యొక్క సంకల్పం ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? దావీదు యొక్క జీవితము చక్కగా వివరించారు. మరి మీకు ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకు చాలా అర్థమైంది. వాక్యము చెప్తున్నప్పుడు మరి సహోదరుడు నేను ఈ వాక్యంలోనే చాలా సత్యాలను తెలుసుకున్నా. ఎందుకంటే దావీదు జీవితంలో కొన్ని తప్పిదములు చేశాడు. అసలు దావీదు అంటేనే చాలా భక్తుడు. దావీదుకి హృదయానుసారుడు అన్నమాట. దావీదు దేవునికి ఎలాంటి వాడట? హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా నా హృదయంలో ఉందనుకోండి, ఆ హృదయంలో ఉన్నది గ్రహించుకొని చేయటం, చెప్పకముందే నా హృదయంలో ఏదైతే ఉందో గ్రహించుకొని చేయటము, అది ఆ దావీదుకున్న మంచి లక్షణము. దావీదుకున్న మంచి లక్షణం అది. అయితే అలాంటి హృదయానుసారుడే ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. 3 సందర్భంలో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. ఇది మొదటి సందర్భం. ఇప్పుడు సహోదరుడు చెప్పింది మొదటి సందర్భం. రెండో సందర్భము ఎప్పుడంటే మనకి 2 సమూయేలు గ్రంథము 11 అధ్యాయములు మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఉరియా మనకి తీయడం ఒకసారి ఆ వాక్యము చిన్న వివరించి నేను కొన్ని 2-3 మాటలు చెప్తాను. వసంతకాలమున రాజులు యుద్ధముకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీల సహరించి రబ్బ పట్టణమును ముట్టడి చేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి అందరూ యుద్ధానికి పోయాడు. మనోడు మాత్రం మంచిగా డాబా మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె ఆయనకి ఇష్టంగా అనిపించింది. స్నానం చేస్తూ ఉంటది. ఆమెని ఉంచిస్తాడు అనమాట. అయితే చూడండి, ఆ సమయంలోను తర్వాత మనకి 24 అధ్యాయంలో కూడా 2 సమయంలో 24 అధ్యాయంలో కూడా అక్కడ ఫిలిష్తీయుల మీదకి శత్రువుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు మన సైన్యము లెక్క పెట్టమంటాడు. అంతకు ముందేమో దేవుని మీద చక్కగా వివరించాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పిదములు చేయలేదు. తన సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానం మీద ఆధారపడినప్పుడు అప్పుడు ఈ రోజులో మనం కూడా చాలా మంది సొంత జ్ఞానంతో ఉంటాం. ఆదివారం కదా, ఏముందిలే దేవుడి దగ్గరికి పోయింది, మనం పనికి పోతే మనకి డబ్బులు వస్తాయి, మనకి కూలి వచ్చేస్తుంది, మన జీతం వచ్చేసింది, లేదంటే మనం సంపాదించుకుంటాము, ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకునేది అనుకుంటా ఉంటాం. కానీ ఒక్క దినము పోతే దేవుడి సన్నిధిలో 1000 దినములు నష్టము మన జీవితంలో. ఒక దినము దేవుడి సన్నిధిలో గడిపితే 1000 దినములకు శ్రేష్టమైంది అని చెప్పిన దేవుడు ఒక్క దినం పోతే మరి ఆ శ్రేష్టమైన భాగ్యం పోగొట్టుకోమా మనం? అది గుర్తెరగరు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇక్కడ దావీదు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినంత కాలము వర్ధిల్లాడు, మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని మీద ఆధారపడి ఆ దేవుని మీద ఆలోచన పెట్టుకోకుండా ఉన్నప్పుడు మాత్రము ఏం చేశాడు? తప్పిదములు చేశాడు. 3 తప్పిదములు. ఇది మొదటి తప్పిదం. ఈరోజు చెప్పింది చాలా చక్కగా ఆయన చరిత్ర మొత్తం వివరించాడు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, ఒక చిన్న తప్పు చేసామనుకోండి, ఆ తప్పుని కప్పించుకోవటానికి ఏం చేద్దామా? ఇంకొక తప్పిదం చేద్దాం. చిన్న అబద్ధం ఆడామనుకోండి, ఆ అబద్ధాన్ని ఏం చేద్దాం? ఇంకొక అబద్ధం కదా. అలాగా అబద్ధంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మోసగా వెళ్ళిపోతూనే ఉంటాము. ఇంకా అట్ట మన జీవితము పాపంలో పడిపోతూనే ఉంటుంది. అయితే దావీదు చివరికి చేసింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపడ్డాడండి. చెప్పాడు కదా, పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను, తన తప్పును తను తెలుసుకోవటం పశ్చాత్తాపం. ఈరోజు చాలా మంది ఈ కుర్చీలో ఖాళీగా ఉండటం కారణం ఏంటంటే పశ్చాత్తాపం లేదు వాళ్ళ జీవితంలో.
పశ్చాత్తాపడితే మనం ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిని మిస్ కాము, ఒక్కరోజు కూడా దేవుని ఆరాధించడం మిస్ కాము, ఒక్కరోజు కూడా పరిశుద్ధతని విడిచిపెట్టం మనం పరిశుద్ధమైన దేవుణ్ణి. కనుక మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మనం చేసే తప్పిదములు ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ దావీదు తెలుసుకున్నాడు. అందుకే ఆయన 51 దావీదు కీర్తన రాశాడు పశ్చాత్తాపడి. ఏమి రాశాడు 51 దావీదు కీర్తన? అక్కడ ఆయన పశ్చాత్తాపడి ఏం రాశాడమ్మా? 51 దావీదు కీర్తన మనం చూస్తే అక్కడ ఏమంటాడు ఆయన? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాక్యలో బహువులను చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగుము. దావీదు బెత్షెబా అంటే ఇందాక 2 సమయాలు 11 అధ్యాయంలో స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరే బెత్షెబా. ఆ స్త్రీని చూసి యామోహం నుంచి ఆ స్త్రీని పొందుకోవటానికి తన భర్తను కూడా చంపేశాడు దావీదు. కానీ తప్పుని తెలుసుకున్నాడు. ఇక్కడ సౌలు ఉన్నాడు. అంతకుముందు దావీదు కంటే రాజుగా, ఇశ్రాయేలు రాజుగా సౌలు ఉన్నాడు. సౌలు తప్పిదం చేశాడు. తప్పిదంగానే ఆయన జీవితంలో కొనసాగించాడు. ఆ జీవితంలో కొనసాగించినందుకు ఆయన చరిత్రలో లేకుండా అర్థమైపోయాడు. దావీదు తిరిగి తప్పుని తెలుసుకొని దేవుళ్ళకి వచ్చాడు. మనం కూడా తప్పులు చేస్తామండి. మనం మనుషులమి, మానవ మాత్రమే. మనం తప్పులు చేయమని కాదు, మనలో కూడా ఉన్నాయి. యామోహ చూపు ఉంది, అబద్ధాలు ఉన్నాయి, మోసకరమైన మాటలు ఉన్నాయి, అసూయ మాటలు ఉన్నాయి, మనలో అనేకమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ తప్పుని తెలుసుకొని ఆ దేవుని ఎదుట పశ్చాత్తాపడిన వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దావీదు కూడా చివరికి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పులు చేయటం మానవ సహజం. సహోదరుడు చెప్పింది అది. తప్పులు చేశాడు కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. నీ చేసింది తప్పు అని ఒప్పుకునే జీవితం దావీదుకు ఉంది. కాబట్టి ఈరోజు ఆయన అక్కడ చూడండి, ఆయన ఏమంటాడు? ఆయన భయపడిపోయి, సౌలుకి భయపడిపోయి దూర ప్రాంతానికి వెళ్ళాలని చూశాడు. అక్కడ శత్రువులు ఉండరా? ఏమ్మా, ఆకీసు రాజు శత్రువే కదా. శత్రువుకి ఏమైనా లొంగిపోయాడు ఆయన. మనం ఎక్కడికి పోయినా మన సమస్యలు మన అమిటానే వస్తాయి, రావమ్మా? మనం ఎక్కడ పోయినా మన సమస్యలు. మనము అవిశ్వాసంలో ఉండిపోయి, భక్తిహీనతలో ఉండిపోయి, దేవుళ్ళు విశ్వాసంగా కొనసాగకుండా మన ఇష్టకరమైన జీవితం దేవుడికి ఒక వాల్యూ ఇస్తున్నాం. ఈ రోజుల్లో మనం దేవునికి ఒక గుర్తింపు ఇస్తున్నాం. మనం ఈ రోజుల్లో దేవునికి గుర్తింపు ఇచ్చినప్పుడు, వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవునికి లొంగిపోతావు, నువ్వు దేవునికి భయపడిపోతావు. అందుకే భయభక్తి లేని వాడి జీవితంలో దేవునికి భయభక్తి లేకపోతే విశ్వాసం కొనసాగదు. మనం విశ్వాసం కొనసాగాలంటే మనము దేవుళ్ళు భయం. ఇది 10 నిమిషాల పాస్ట్, అందుకే 10 నిమిషాలు తీసుకుంటున్నా, ఏమనుకోవద్దు. ఇక్కడ మనము భయభక్తి ఉంటే దేవుని సమయం దొంగిలించకూడదండి, అది చాలా మోసకరము అని దేవుడు చెబుతున్నప్పటికీ మనము పశ్చాత్తాపడటం అంటే మన లోపాల్లో సరిదిద్దుకోవటము, మన లోపంలో దేవుడికి అప్పచెప్పుకొని ఇంక నేను ఆ తప్పు చేయను, ఆ పాపం చేయను, కొంచెం నేను విశ్వాసంగా పరిపూర్ణంగా నమ్మకంగా ఉంటానని మనం ఒప్పుకోవటము. దావీదు జీవితంలో అది చేశాడండి. ఆ పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పు ప్రభువా, నేను చేసింది పాపము నాయనా అని పశ్చాత్తాపడు. అందుకే ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన సింహాసనం, ఇప్పటికి యేసుక్రీస్తు పరలోకంలో కూర్చుంది ఎవరి సింహాసనంలో తెలుసా? ఎవరి సింహాసనం బాబు? దావీదు సింహాసనం. అది అంతగా తెరపరిచాడు దావీదు యొక్క జీవితంలో. సౌలు సింహాసనము పతనం అయిపోయింది, సౌలు కుటుంబం పతనం అయిపోయింది. ఎందుకంటే సౌలు తన తప్పును ఆయన ప్రవక్త చెప్పినప్పటికీ, సమూయేలు ప్రవక్త ఇది తప్పు నువ్వు చేశావు, ఇది ఒప్పుకో దేవుని ఎదుటంటే నేను తప్పే చేయలేదు అన్నాడు ఆయన. ఇక్కడ దావీదు మాత్రం నేను తప్పు చేశాను. ఆ ప్రవక్త ఆయన ప్రవక్త పేరు ఏదో ఉంది. ఆ ప్రవక్త దావీదు కాలంలో ఉన్న ప్రవక్త ఏం పేరు ఆయన? నాతాను వచ్చి, నాతానేనా? నేను ఒకసారి సమీల గ్రంథం ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ నాతాను దావీదునకు పంపిన. అతను వచ్చి దావీదు ఇట్లను ఒకనొక పట్టణం ముందు అతను చేసిన తప్పు వివరించాడు నాతాను ప్రవక్త దావీదుకి. తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపాన్ని గుర్తు 51వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా తప్పిదం చేస్తూ ఉంటాము. మన మానవ ఆలోచన పడిపోతాము. మనం అంత నీతిమంతులమని కాదు, పరిశుద్ధులమని కాదు, కానీ ఎక్కడ తప్పిదం చేసి ఆ తప్పును ఒప్పుకోవాలి. అప్పుడు మనము
దావీదు వలె ఉన్నతమైన స్థితిలో ఉంటాం. అది చక్కగా వివరించాడు. నిజంగా అద్భుతమైన వాక్యం. ఫస్ట్ సమయం ఎలా చెప్తాడు అనుకున్నా కానీ అద్భుతంగా ఆ దావీదు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన బలహీనమైన సంఘటనలు, ఆ విధంగా ఆయన జీవితం ఏ విధంగా మలుచుకొని మళ్ళీ ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు. చక్కగా ఈరోజు ఈ వాక్యము మన హృదయంలో నాటబడాలి. అప్పుడే మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాం. మనం ఎక్కడికి పోయినా సమస్యలు వస్తాయండి. మన ప్రార్థన విశ్వాస జీవితం లేకుండా పెద్ద పెద్ద చర్చిలు చూస్తాం కదా, బాబు చర్చి పెద్దగా ఉందండి, పెద్ద పాస్టర్ అండి అయినా మన జీవితం బాగలేకపోయినా, మన అవిశ్వాసంలో ఉన్న పెద్ద సంఘాలు చూస్తే లాభం? చిన్న సంఘములో ఉన్న చిన్న సంఘంలోనే ఏమైంది వాక్యం శ్రద్ధగా వింటారు. పెద్ద సంఘాలు ఏంది మనకు తెలుసు కదా, మంది ఎక్కువ అయితే మజ్జిగ పోయిద్దమ్మా హలసనైపోతాయి. మనము ఉన్నవారు పెద్దవరమైన చక్కగా వాక్యం వింటాం. 10 మందిలో ఉంటే మనకు వాక్యం అర్థం కాదు, వినపడదు సరిగా. మనము అందులో ఏం వింటున్నామో వాళ్ళు ఏం చెప్తున్నామో మనకు అర్థం కాదు. కానీ చిన్న సంఘాల్లో, అందుకే చిన్న మంద మీరు భయపడకుడి, చిన్న మంద మీరు అంటే నేను మీతో ఉంటాను. చిన్న సంఘంతో యేసయ్య ఉంటాడు. కనుక మన జీవితం బాగలేకపోయినా మనం పెద్ద పెద్ద సంఘాల వైపు చూస్తే, ఆ పాస్టర్ వైపు చూస్తే, ఈ పాస్టర్ వైపు చూస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా బ్రదర్? ఏమైనా ఉంటుందా సిస్టర్? ఏమైనా ఉపయోగమా? మన జీవితాలు మార్చుకొని చిన్న సంఘం, ఉన్న సంఘంలో ఆత్మీయంగా బలపడండి. దేవుడు మనని ఎంతగా ఆశీర్వదిస్తాడు, ఎంతగా ఉన్నతమైన స్థితిలో. నేను చిన్న సంఘంలో ఎదిగానండి. నేను చిన్న సంఘంలో 10-20 ఎత్తునే ఉన్న సంఘంలో ఎదిగాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఆత్మీయంగా ఇప్పుడు సహోదరుడు చిన్న మన సంఘంలో మనకు అంతకు అవకాశం దేవుడు ఇస్తాడు. మీకు ఇచ్చిన తలంతులకు బట్టి మీకు ఆశ కలిగి ఉండండి. మీకు ఇచ్చిన తలంతులు, ప్రార్థన కానీ, పాట కానీ, వాక్యం కానీ, ఏదైనా కానీ మీకు ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక చక్కటే వాక్యం చెప్పిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు బహుగా నేను దీవించుగాక. ఇక మా అమ్మాయి మంచిగా సహకరించమ్మా, మంచిగా దైవజనులు మీ ఇద్దరు నేను పాటలు నడిపించమని చెప్పాను మార్నింగ్. నా అమ్మాయి వచ్చి దేవు పాటలు అప్పచెప్దాం అంటే చివరి దాకా రాలే పాపం. ఆయన కూడా నా వాక్యం స్టార్ట్ అవుతుంది, ఫోన్ చేస్తుంటే వాక్యం స్టార్ట్ అవుతుంది. మీరు సహకరించకపోతే మేము ఇలా ఉండలేము. మీ సహకారం చాలా చాలా గొప్పది. కనుక దేవుళ్ళు ఎదుగుతున్న వారికి, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైన కావచ్చు, వాళ్ళకి మంచిగా సహకరించండి, రుచప్పు చేయండి. వాళ్ళని నీళ్లు కరచవద్దు, వాళ్ళని బలహీనపరచవద్దు. మీరు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. బాగా భార్య వాడబడుతుంది, భర్త సపోర్ట్ చేయాలి. భర్త వాడబడుతుంది అనుకుంటే కుమార్తెలు వాడబడుతుంది, సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళని దేవుడి దగ్గర నుంచి దూరం చేయకండి. మరొకసారి సహోదరుడు ఇంకా మంచిగా ఎదగాలని, మరి వసుంధరం కూడా మంచి తలంతులు ఉన్న బిడ్డ, ఆ బిడ్డ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎంతగానో భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు కలిసి పోతూ ఉంటారు, వాళ్ళు చక్కటి సహవాసంలో ఉంటారు. కనుక మరి మంచిగా రండి, భార్య భర్తలు సమయానికి దేవుని దగ్గర రండి. అందరూ వచ్చే సమయానికి రండమ్మా. మనకి పరిపూర్ణ దీవెనలు కావాలా వద్దా ఏమ్మా? కడుపు నిండా తినాలా వద్దా? మనం సగం కడుపుకి నిండితే ఏమైతే అద్దాకలు అంటారు కదా. సరే, మంచిది. దేవుడు ఆ బిడ్డ బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చాలా సమయమ్మా. మరి ఈ సమయంలో చిన్న సాక్ష్యము, మన మధ్యలో ఉన్న మమత వాళ్ళ అమ్మగారు సబిత ముందుకొచ్చి ఒక సాక్ష్యానికి వీడియో పెట్టారు.